This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitre News. Munduga headlines. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. కలెక్టర్కు వినతులు సమర్పించిన బాధితులు. పారిశుద్ధ్య నివారణకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. మారుతీనగర్లో పనులను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల డుమ్మ. అమావాస్యతో పాటు ఎండవేడిమే కారణం. భగత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమం. విద్యార్థులను స్వాగతించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి బాధితులు విచ్చేసి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతులను అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విలేకరులు చాలీచాలని వేతనాలతో జీవనం వెల్లదీస్తున్నారని అధికారులు స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యదర్శి బాపురావు అన్నారు. విలేకరులంతా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఉచితంగా విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపురావుతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేటు అండ్ కార్పొరేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలామంది జర్నలిస్టులు జిల్లాలో చాలని వేతనాలతో బతుకులు దుర్భర జీవితంగా గడుపుతున్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరడంతో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని డిఓ గారితో కోఆర్డినేషన్ చేసి అన్ని జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాము. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు గ్రామాలలో గ్రామోత్సవం 2026 పేరిట క్రీడలు నిర్వహించనున్నారు. కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈషా ఫౌండేషన్ ద్వారా కేవలం యోగా, మెడిటేషన్తో పాటు రూరల్ ఎడ్యుకేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి ప్రణయ తెలిపారు. సద్గురు సూచనల మేరకు గ్రామస్థాయిలో ఈ క్రీడా పోటీలు జరుగుతాయని చెప్పారు. తద్వారా గ్రామీణ పురుషులు, మహిళల్లో నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు.
సో ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ప్రారంభించారు ఈ సంస్థని. ఈషా ఫౌండేషన్ యోగా మరియు మెడిటేషనే కాకుండా ఎన్నో సోషల్ అవుట్రీచ్ ప్రాజెక్ట్స్ని కండక్ట్ చేస్తారు. లైక్ రూరల్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లాగే మొబైల్ హెల్త్ క్లినిక్స్. తమిళనాడులో ఉన్న రూరల్ ఏరియాలలో చాలా సోషల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సోషల్ ప్రాజెక్ట్సే కాకుండా ఎన్నో ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. సో గ్రామోత్సవంలో ఈ గ్రామోత్సవం ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ మేడంని కలిసాము తన సపోర్ట్ తీసుకోవడానికి. ఈ గ్రామోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ గ్రామోత్సవం అనే స్పోర్ట్స్ ఈవెంట్లో ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించిన పురుషులు, మహిళలు మాత్రమే పాల్గొనవచ్చు. ఈ గ్రామోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామాలలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కానీ అక్కడ వాళ్ళ కోల్పోయిన ఒక సంతోషము, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని మళ్ళీ తీసుకురావడానికి ఇది స్టార్ట్ చేశాము. నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ అందజేయాలి అంటూ కరీంనగర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంఐఎం నేతలు కోరారు. నగర ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నాయకత్వంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ముస్లిం షాదీఖానా ఫంక్షన్ హాల్లో నిల్వ ఉంచిన కుట్టు మిషన్లను తక్షణమే అందజేయాలని ఎంఐఎం నేత అన్నమల్ల సురేష్ కోరారు. ఇటీవల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రొండి అరుణ్, ఇస్రార్ అహ్మద్, షాకిర్, అబ్దుల్ మజీద్ ఖాన్, బండారి హరీష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కుట్టు మిషన్ ఎంతోమందికి ఇచ్చారు. ఈరోజు కరీంనగర్లో ముస్లిం షాదీఖానాలో, ఇక్కడ అజ్మత్పురం ముస్లిం షాదీఖానా ఫంక్షన్ హాల్లో కుట్టు మిషన్ స్టాక్ అనే గోదాంలకు దాచిపెట్టారు. అది సక్రమంగా తీసి 100% ఎలిజిబుల్ అయిన మా అక్క చెల్లెలకు, ముస్లిమ్స్, మైనారిటీ, ఎస్సీ, బీసీ అందరికీ కూడా సక్రమంగా 100% ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎవరైతే ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకు వాళ్ళ కుట్టు మిషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో తమ వ్యవసాయ పొలానికి వరద నీరు పారేలా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వికలాంగ బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కనకం నారాయణ అనే వికలాంగ బాధితుడి వదిన పేరిట 4.5 గుంటల స్థలం ఉండగా పక్కనే ఉన్న స్థలం యజమాని వరద నీళ్లన్నీ తమ పొలంలోకి వచ్చేలా చేశాడని ఆరోపించారు. అక్రమంగా ఒడ్డు పోసి పాత కాల్వను పూడ్చివేశాడని తెలిపారు. అధికారులు స్పందించి తమ పొలంలోకి నీరు పారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మా వదనే పేరు మీద 4.5 గుంటల భూమి, వ్యవసాయ భూమి. అయితే వరద కొట్టుడు కింద పోతుంది. అది దాన్ని చేసేది ఏంటంటే పక్క పన్ను ఆయనే ఇంత గజం బావు కలుపుకున్నాడు. తర్వాత ఒడ్డు పోసిండు, మొత్తం ఎత్తు ఒడ్డు పోసి నీళ్ళన్నీ వరద నీళ్ళు అన్నీ మా పొలంలో మునిగేటట్టు చేసిండు. పంట నష్టపోయింది. దాన్ని ఏం చేయమంటే సర్వే కూడా కట్టినాం ఎంఆర్ఓ ఆఫీస్లో 3 నెలలు కట్టి. వాళ్ళు ఏం నోటీస్ ఇస్తలేనిక వాళ్ళు సర్వే కట్టలేరు. అది చేసి ఇగో ఈ అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఇచ్చిన ఇది ఇగో గిట్లుంది సార్. ఇగో దీన్ని ఇట్లా చక్కగా ఉండాల్సింది ఇట్లా కలిపి ఇట్లా చేసి వంకర చేసుకొని ఒత్తి ఎడ్డు పోసుకున్నాడు, ఒడ్డు పోసిండు, ఉన్న పాత కాలువను గూడిపిండు, మాది కూడా కొంత కలుపుకున్నాడు ఆయనే. దాని మీద ఇది ఇవ్వడానికి వచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు తగ్గించాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆయా ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని టీఆర్పీ నేత అఖిల్ పాషా ఆరోపించారు. పేదలకు చదువు భారంగా మారిందని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారీతిగా పబ్లిసిటీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించి అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దేనిపైన అంటే విద్యా సంస్థలు మరి అధిక దోపిడీ, ఫీజుల దోపిడీ చాలా చేస్తున్నారని చెప్పేసి దాని ఉద్దేశంతో మరి పేదలకు చదువుకోవాలంటే మరి ఫీజుల దోపిడీ అనేది ఒక భారంగా మారిందనే ఉద్దేశంతో ఈరోజు మరి ఫీజుల నియంత్రణ చేయాలి. మరి ఈ హోర్డింగ్లు మరి విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిగా ఇష్టారాజ్యంగా వాళ్ళు మరి విద్యార్థుల మార్కులు అసలు నిబంధనల ప్రకారంగా మరి పబ్లిసిటీ చేయకూడదు. అయినా కూడా నిబంధనలను విలమించి మరి వాళ్ళు విద్యార్థుల మార్కులు ఫోటోలతో సహా పబ్లిసిటీ చేసుకుంటూ మరి చాలా తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసి విన్నవించుకోవడం జరిగింది. స్కూళ్ళకి ఇక పిల్లలు స్కూల్కి పోయే టైం అయింది. ఇది ఉపాధ్యాయులకు, స్కూలు యాజమాన్య వాళ్ళకి ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీజులు ఎక్కువ మోతాదులో పుస్తకాలకు కానీ, వాళ్ళు బుక్స్కు కానీ, ఇంకా
టై బెల్టు అని అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళు ఎక్కువ మోతాదులో ఇప్పుడు ఫీజులు వసూలు చేసే టైం అయింది. అవన్నిటిని అరికట్టడం కోసం ఈరోజు ప్రజావాణిలో మేము అప్లికేషన్ మా పార్టీ తరఫు నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్టీఐ ప్రతినిధులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రజలకు కావాల్సిన హక్కులు అందించేందుకు సిబ్బంది లేకపోవడంతో అధికారులు అడిగిన సమాచారం ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సమాచార హక్కు చట్ట సాధన కమిటీ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు సూరసవంతి మేడం ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్న ఎందుకంటే మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్న అధికారులు సరైన అవగాహన మాకు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ రోజులలో ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళు చిన్న చులకనగా చూసే భావన కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు చంటి ముదిరాజు చెప్పిన ఆదేశాల మేరకు ఇది ప్రజల్లోకి బలోపేతం చేయడం కోసమే ఈ సమాచార హక్కు చట్టము మనం ముందుకు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఉద్యమకారురాలిగా గతంలో జేఏసీలో పనిచేశారని, తనకు ప్రభుత్వ ఫలాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఉద్యమనేత కళ్యాణపు రేఖ వినతిపత్రం అందజేశారు. తాను ఆశా వర్కర్గా ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. 679 జీవో ప్రకారం ఉద్యమకారులకు 25,000 పెన్షన్, 250 గజాల స్థలం కేటాయించాలని రేఖ కోరారు. అయితే ఇదివరకు జేఏసీలో కూడా నేను పనిచేసినాను, నాకు ఉద్యోగాలు కూడా ఉంటుండే. కానీ జేఏసీలో పనిచేసినప్పుడు నా ఉద్యోగాలన్నీ పోయినాయి. కావున మేము ఉద్యమకారుల పెన్షన్ గురించి చాలాసార్లు కలెక్టర్ గారికి విన్నపం కూడా ఇచ్చినాము, రిజిస్టర్ కూడా ఇచ్చినాము. అయినా కూడా మేడం గారు వాళ్ళకి వీళ్ళకే రాయడం జరిగింది. కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు స్పందించి మాకు ఉద్యమకారుల పెన్షన్ మంజూరు చేసి ఏపీయగలరని తమరితోని కోరుచున్నాము. ఇప్పటికి చాలాసార్లు కూడా మస్తు మంది వచ్చి ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా దీనిపైన ఎప్పుడు కూడా స్పందన అనేది కనబడట్లేదు. 679 జీవో ప్రకారంగా తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ 25,000 రూపాయలు మరియు 250 గజాల భూమిని కూడా మంజూరు చేయాలని కూడా జీవో వచ్చింది. అయినా కూడా కలెక్టర్ ఎందుకు స్పందించట్లేదో మాకు తెలియట్లేదు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 36వ డివిజన్ మారుతీనగర్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, మురుగు కాలువలు, చెత్త సేకరణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం 22వ డివిజన్లో ఇటీవల కురిసిన వర్షానికి విరిగి పడిన చెట్ల తొలగింపు పనులను మేయర్ పరిశీలించారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించడంతో పాటు మురుగు కాలువల్లో నీటి నిలువలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని మేయర్ కులగాని శ్రీనివాస్ తెలిపారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్, 22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 36వ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ పనులను ప్రారంభించడం జరిగింది. దీనిలో మేము మొన్ననే సమీక్ష సమావేశం వర్షాకాలం ముందస్తు సమావేశం అధికారులతో ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో భాగంగా రోజు ఒక 5 డివిజన్ల చొప్పున ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం శానిటేషన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు మా గౌరవ కార్పొరేటర్ తోట అనిల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కడైతే సిల్ట్ ఉన్నాయో అక్కడ ఈ వర్షానికి అవి లిండి రోడ్ల వీధికి రావడం కానీ ఇళ్ళకి రావడం కానీ జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఆ రకంగా ఉండకుండా ముందస్తుగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ను 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా వారు ఒక 3 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ట్రీ కటింగ్ కానీ, డ్రిల్లింగ్ మిషన్ కానీ దీనికి సంబంధించిన వారిని శిక్షణ పూర్తి చేయించడం జరిగింది.
దాదాపు ఒక 10 మంది శిక్షణ పూర్తి చేసుకొని ఉన్నారు. అందులో దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ సుతా మున్సిపల్ నుంచి వెళ్ళి ఏర్పాటు చేయించడం జరిగింది. నగరపాలక సంస్థలో 66 డివిజన్లో ఈ వర్షాకాలంలో ముందస్తుగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ 8 గంటలకు ఒక టీం చొప్పున 3 టీంలను ఏర్పాటు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం పలికారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్లోని 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాలకి హాజరు కావడంతో పుష్పాలు అందిస్తూ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొదటి రోజు పాఠశాలకి విచ్చేసిన విద్యార్థులకి ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులని అందించి స్వీట్లు పంపిణీ చేశారు. రెడ్ కార్పెట్ పరిచి చిన్నారులకి స్వాగతం పలికారు. విద్యార్థులు పాఠశాలకు ఆనందంతో వచ్చేలా పరిశుభ్రమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యంతో బండి సంజయ్ పిలుపు మేరకు పాఠశాలని పరిశుభ్రం చేశామని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. మొదటి రోజు పాఠశాలకి హాజరైన చిన్నారుల ముఖాల్లో ఆనందం చూశామని తెలిపారు. 26 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులని మెరుగుపరిచామని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, డివిజన్ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వేసవి సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలలు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి నినాక మొన్ననే మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా శుభ్రత ఉండే విధంగా, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలిగకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి బాత్రూమ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, పాఠశాల ఆవరణ కావచ్చు, మరి వాటర్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా వంట వండే ప్రాంతం కావచ్చు, అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా 42వ డివిజన్ భగత్ నగర్లో మరి ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. వారు సంతోషంగా వారి పాఠశాలకు వస్తూ ఉంటే వారి పాఠశాల వాతావరణం వారికి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. వారు ఎంతో సంతోషంగా వచ్చి ఆనందంగా మరి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకోవడంతో పాటు మరి ప్రభుత్వం, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కూడా విద్య మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాయి. ఆ ఖర్చును మరి ఉపయోగించుకునే విధంగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు కాబట్టి మరి ప్రభుత్వం పుస్తకాలు సరఫరా చేస్తూ ఉన్నది, అన్ని రకరకాలుగా వసతులు కల్పిస్తూ ఉన్నది, మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు, అనేక రకాలు కూడా చేస్తూ ఉంది. కాబట్టి అవన్నీ వినియోగించుకొని రాబోయే రోజుల్లో జిల్లా నుంచి మొదలుకొని రాష్ట్రం నుంచి మొదలుకొని కేంద్ర స్థాయి వరకు కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే పౌరులుగా విద్యార్థులు మరి భవిష్యత్తులో మారాలని చెప్పేసి వారి గొప్ప క్రమశిక్షణతో మరి విద్యను అభ్యసించి ఒక పట్టుదలతో చదువుకొని మరి వారు అనుకున్న స్థాయిలో వారు కోరుకున్న విధంగా వారి భవిష్యత్తు తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య అడ్డుపడింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్ని దాదాపు 2 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పాఠశాలలు గ్రాండ్ గా ఓపెన్ చేసినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇందుకు కారణం అమావాస్య కావడంతో పాటు ఎండ వేడిమి తగ్గకపోవడమే. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జూన్ 15వ తేదీ నుండి తిరిగి ప్రారంభమయ్యాయి. మొదట 12వ తేదీనే స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రకటించినప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ప్రభుత్వం జూన్ 15వ తేదీకి మార్పు చేసింది. సోమవారం నుండి నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ అమావాస్య రోజు కావడంతో విద్యార్థులని స్కూళ్లకి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. తద్వారా సగానికి సగం విద్యార్థులు పాఠశాలకి హాజరు కాలేదు.
దీంతో ఆయా పాఠశాలలో ఖాళీ టేబుల్స్ దర్శనమిచ్చాయి. కాగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో యాజమాన్యాలు విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం, అమావాస్య, మంగళవారం మంచి రోజులుగా భావించకపోవడంతో బుధవారం నుండి తిరిగి పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అమావాస్య సెంటిమెంట్ తో విద్యార్థులు హాజరు కాలేకపోయారని ధన్గాన్వాడి హెచ్ఏ మంజుల, జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. దీంతో పాటు ఎండల వేడి కూడా తగ్గకపోవడం మరో కారణమని చెప్పారు. ఈ రెండు కారణాలతో తల్లిదండ్రులు పిల్లలని బడికి పంపలేదన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం, అమావాస్య, మంగళవారం అశుభమని భావించడంతో కేవలం 40% పిల్లలు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. బుధవారం నుండి విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. 15/6/2026 ఈరోజు మొదటి రోజు, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ రోజు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు కొంచెం స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉన్నది, ఇంకా ఎండలు ఇంకా తగ్గలేదు, అది కొంచెం ఎఫెక్ట్ ఉంది. కొంచెం సెంటిమెంట్స్ అనేటివి కూడా పేరెంట్స్కి ఉంటాయి, దాని వలంగా కావచ్చు కొంచెం ఈరోజు రాలేకపోయినరు పిల్లలు. ప్రతి పేరెంట్, ప్రతి వ్యక్తి వాళ్ళ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు చాలా అస్పీషియస్ డే, యాక్చువల్లీ అమావాస్య, అమ్మవారి రోజు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మన హిందూ మైథాలజీ ప్రకారం అమావాస్య అనేది కొంచెం నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు స్ట్రెంత్ కొంతలో కొంత ఒక 60% ఆఫ్ స్ట్రెంత్ ఆబ్సెంట్ ఉంది. టుమారో ట్యూస్డే, డే ఆఫ్టర్ టుమారో వెన్స్డే, బహుశా బుధవారం వరకు తప్పకుండా స్కూల్స్ అన్నీ కూడా, క్లాసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని భావిస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు అధిక జ్యేష్ఠ మాసము, పురుషోత్తమ మాసము సమాప్తము. ఈ పురుషోత్తమ మాసము అధిక మాస ప్రయుక్త సోమతి అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈ రోజుననే రాష్ట్ర వ్యాప్తముగా విద్యాలయాలు, పాఠశాలలన్నీ ఆరంభమైనాయి. కానీ తల్లిదండ్రులకు ఒక అనుమానం కలిగినది. అమావాస్య రోజున పాఠశాలలు ఆరంభము రోజున పిల్లలను పంపటమా, పంపకపోవటమా? అమావాస్య నిషిద్ధమైనప్పటికీ కూడా పురుషోత్తమ మాస ప్రయుక్త సోమతి అమావాస్య అత్యంత పవిత్రమైన పర్వదినము. అటు బ్రహ్మదేవుడు, ఇటు విష్ణుమూర్తి, ఇటు పరమేశ్వరుడు, ఇటు శారదామాత అనుగ్రహముతో విద్యార్థులకు చక్కటి శుభాలు కలుగుతాయి. ఆలయాలకు కానీ ఇంట్లో దేవీ దేవతలకు పిల్లల చేత నమస్కారాలు చేయించి పాఠశాలలకు పంపించటం వలన చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి, ఆరోగ్య శుభాలు కలుగుతాయి. ఈ అనుమానము లేకుండా ఈ సోమతి అమావాస్య పర్వదినమును పురస్కరించుకొని పాఠశాలలకు విద్యార్థులను పంపడము సకల శుభకరము. నేషనల్ సర్జన్స్ వీక్ ను పురస్కరించుకుని కరీంనగర్లోని వైద్యులు పలు కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్, వాసుదేవ హాస్పిటల్స్, అలయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాకథాన్తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటడం, సమాజానికి విశిష్ట సేవలు అందించిన సీనియర్ జనరల్ సర్జన్లను సన్మానించారు. అనంతరం మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటడం ప్రతి పౌరుని బాధ్యత అని KASS అధ్యక్షులు ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. జాతీయ శస్త్రచికిత్స నిపుణుల వారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్జన్స్ ఎలగందుల శ్రీనివాస్, మంగీలాల్, సాయి ప్రసాద్, అరుణ్ కటారే, నరేంద్ర, ప్రదీప్, మహేందర్, హరికృష్ణ, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డిస్టిక్ గవర్నర్ కంజర్ల మహేష్, ఈద కుమారస్వామి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందుల గ్రామంలోని అతి పురాతనమైన మహిమాన్వితమైన శ్రీ 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 మహమ్మాయి దేవి దేవాలయంలో అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య సోమావతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల విరాట్టుకు అభిషేకం, అలంకరణ, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, శివాలయంలో శ్రీ కమటేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకంతో పాటు అన్నపూజ కార్యక్రమం చేపట్టారు. అలాగే కాశీ శ్రీ బాణలింగేశ్వర స్వామి వారికి అభిషేకం, మహిళా మనులచే శ్రీ చక్ర కుంకుమ అర్చన హోమంతో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి పడి నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద అన్నప్రసాద వితరణ చేశారు. తదనంతరం అమ్మవారికి భక్తులందరి చేత ఊయల సేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుండోజు లక్ష్మణాచారి, ఆలయ ప్రధాన అర్చకులు చిలుకూరి తిరుపతాచార్యులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దళితులు, ముస్లింల ఓట్లు తొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ను తీసుకువచ్చిందని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆరోపించారు. కరీంనగర్లోని గోదాంగడ్డలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నగర ఎంఐఎం శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని 390 బూత్లకు సంబంధించిన BLA-2 పార్టీ నాయకులు, కార్యకర్తలకు ట్రైనింగ్ వర్క్షాప్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ సానుభూతిపరులు, లౌకికవాద పార్టీల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్ఐఆర్ పేరుతో కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఎంఐఎం నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుగ్గా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ అధ్యక్షుడు ఖైరుద్దీన్, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు నసీమోద్దీన్ అన్సారీ, ఆహిలే హాదీస్, జిల్లా ప్రధాన కార్యదర్శి హఫీజుల్లా, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पूरा दिया जा रहा है, खासतौर पर SIR के एक जिम्मेदारी के साथ ये काम करें. इंशाअल्लाह तमाम निवेदनों के घरों पर जाकर डोर हमारे BLOs के साथ में नाम चढ़ाने का काम करेंगे. मैं इलेक्ट्रॉनिक मीडिया का नए दिन से शुक्रिया अदा कर रहा हूँ. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని విద్మహి న్యూట్రిషన్ సెంటర్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మేయర్ కులగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 30 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం సామాజిక బాధ్యత అని మేయర్ అన్నారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పదని గుర్తు చేశారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరుసగా 2వ రోజు శిబిరాన్ని చేపట్టామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు గోపీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్మహి న్యూట్రిషన్ సెంటర్ బాధ్యులు పొన్నం శ్రీనివాస్, కార్పొరేటర్లు అతీనా అతిఫ్, పెద్దపల్లి శ్రీలేఖ, జితేందర్, బొట్ల శ్యామల, కిరణ్, KPP చంద్ర, ఎలైట్ అకాడమీ కోచ్ చిన్నగౌడ్, ఆసరా ఫౌండేషన్ సహాయ కార్యదర్శి వెల్నెస్ కోచ్ రవిచంద్ర, వాలంటీర్లు రవీందర్, మహారాజ్, పూర్ణాకర్, స్వప్న, రజిత, ప్రతాప్, తిరుపతి పాల్గొన్నారు.
వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల వ్యాప్తంగా మొదటి రోజు స్కూల్ కి విచ్చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు బడికి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పాలు అందించారు. గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలను తోరణాలు, బెల్లుండలతో అందంగా ముస్తాబు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గదుల్లో రంగురంగుల ఆటబొమ్మలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకడంతో బడుల్లో పండగ వాతావరణం సంతరించుకుంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులు నమ్మకం పెంచుకోవాలని ఎంఈఓ రామయ్య అన్నారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామయ్యతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి రిజల్ట్ 100% తీసుకురావడం జరిగింది. సో మా స్కూల్లో 53 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే 53 మందికి 53 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ వచ్చింది. ఒక అమ్మాయికి మాత్రం ట్రిపుల్ సీట్ వచ్చింది బాసర్లో. ఆ అమ్మాయి ట్రిపుల్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. సో అదొకటి. శ్రావ్య దక్కనపల్లి శ్రావ్య అనే అమ్మాయికి ట్రిపుల్ సీట్ రావడం ఒకటి. తర్వాత సెకండ్ ప్రైజ్ కోసం కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ సీట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లే ఈ సంవత్సరం బ్రేక్ఫాస్ట్ కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి. నెక్స్ట్ మళ్ళీ నవంబర్ ఆ టైంలో కూడా మన జిల్లా కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మండలానికి సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా ఆయా పాఠశాలలో కూడా పంపడం జరిగింది. వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల వ్యాప్తంగా మొదటి రోజు స్కూల్ కి విచ్చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు బడికి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పాలు అందించారు. గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలను తోరణాలు, బెల్లుండలతో అందంగా ముస్తాబు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గదుల్లో రంగురంగుల ఆటబొమ్మలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలకడంతో బడుల్లో పండగ వాతావరణం సంతరించుకుంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులు నమ్మకం పెంచుకోవాలని ఎంఈఓ రామయ్య అన్నారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామయ్యతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి రిజల్ట్ 100% తీసుకురావడం జరిగింది. సో మా స్కూల్లో 53 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే 53 మందికి 53 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ వచ్చింది. ఒక అమ్మాయికి మాత్రం ట్రిపుల్ సీట్ వచ్చింది బాసర్లో. ఆ అమ్మాయి ట్రిపుల్ సెలెక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. సో అదొకటి. శ్రావ్య దక్కనపల్లి శ్రావ్య అనే అమ్మాయికి ట్రిపుల్ సీట్ రావడం ఒకటి. తర్వాత సెకండ్ ప్రైజ్ కోసం కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ సీట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లే ఈ సంవత్సరం బ్రేక్ఫాస్ట్ కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి. నెక్స్ట్ మళ్ళీ నవంబర్ ఆ టైంలో కూడా మన జిల్లా కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మండలానికి సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా ఆయా పాఠశాలలో కూడా పంపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. కలెక్టర్కు వినతులు సమర్పించిన బాధితులు. పారిశుద్ధ్య నివారణకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. మారుతీనగర్లో పనులను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల డుమ్మ. అమావాస్యతో పాటు ఎండవేడిమే కారణం. భగత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమం. విద్యార్థులను స్వాగతించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. కలెక్టర్కు వినతులు సమర్పించిన బాధితులు. పారిశుద్ధ్య నివారణకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. మారుతీనగర్లో పనులను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల డుమ్మ. అమావాస్యతో పాటు ఎండవేడిమే కారణం. భగత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమం. విద్యార్థులను స్వాగతించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.